पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ట్యూబర్ క్లాసెస్ గురించి మనం చదువుకుంటున్నాం. నిన్న చదువుకున్నటువంటి పాయింట్స్ తర్వాత పాయింట్ మనం చదువుకున్నాం. The powers whereby the masters and the higher initiates can ascertain the psychic state and physical condition of humanity, its quality and consciousness are already beginning to show themselves in advanced humanity. పరమగురువులు వీళ్ళు ఎప్పుడూ కూడా మానవులతోటి సైకిక్ లెవెల్లో వీళ్ళు కనెక్టివిటీలో వస్తుంటారు. క్లేర్ వాయిన్స్, క్లేర్ ఆడియన్స్ అనేటువంటిది లోవర్ నేచర్లో, అంటే మనిషి యొక్క మనస్సు ఆలోచించేటువంటివి, వాడి యొక్క భావములు తెలిసేటువంటివి. వాటికన్నా పైన ఉన్నటువంటి లోకాల్లో, అంటే మెంటల్ ప్లేను తర్వాత మెయిన్గా సోల్ లెవెల్లో వాళ్ళు ఎక్కువగా కనెక్టివిటీలోకి వస్తారు. సో అది కనెక్టివిటీలోకి వచ్చినటువంటి రహస్యం ఒకటి చెప్తున్నారు ఇక్కడ. Initiates can ascertain the psychic state and physical condition of humanity. బట్ సైకిక్ స్టేట్ ఎలా ఉంది అనేటువంటిది ఒకటి చూస్తారు, వాడి యొక్క ఫిజికల్ కండిషన్ ఆఫ్ హ్యుమానిటీ ఎలా ఉంది అనేటువంటిది చూస్తారు. ఈ రెండు బాగుంటే కనుక, అంటే ఫిజికల్ కండిషన్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మన యొక్క దినచర్య, మన యొక్క ఆహార నియమాలు, మన దేహాన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాం ఏమిటి, ఇది ఒకటి చూస్తారు. మన సైకిక్ స్టేట్ ఎలా ఉంది అనేటువంటిది ఒకటి చూస్తారు. ఈ రెండు ప్రధానంగా కన్సిడర్ చేసుకున్న వాళ్ళు its quality and consciousness are already beginning to show themselves in advanced humanity. సో వాళ్ళ యొక్క క్వాలిటీ అండ్ కాన్షియస్నెస్ ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ప్రధానంగా, అంటే అవి ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమము, ఒక చక్కటి విధానమునకు వినియోగపడేటువంటి విధంగా జీవించడం అనేటువంటిది మానవ జాతిలో కొంతవరకు అది అలవడ్డం అనేటువంటిది జరిగింది ఇప్పటికే. పీపుల్ విల్ sin, commit evil deeds and satisfy inordinate desire, but they will be known to their fellow men and nothing that they do will be carried out in secret. నిజానికి మనం చాలా రహస్యంగా కొన్ని చేయకూడని పనులు, కొన్ని ఎవరికీ తెలియదులే, మనం ఇక్కడ ఏదో తలుపు మూసుకుని ఇక్కడ చేసేస్తే అంటున్నది అనుకుని చేసినా, అలా అనుకుని చేసినా కూడా పక్కన ఉన్నటువంటి వాడికి ఎందుకో వీడిని చూస్తే ఒక డౌట్ వచ్చేస్తుంది. ఏమిటో వీడు ఎటెళ్ళు వచ్చాడు ఏమిటి అంటున్నది, వీడి మీద ఒక సందేహం అంటున్నది కలిగిపోతున్నాడు. అంటే ఈ భూమి మీద మనం ఏది చేసినా సరే మన మైండ్లో అది రిజిస్టర్ అయిపోతుంది. ఆ రిజిస్టర్ అయిపోయినటువంటిది మనం చూసేవాడికి, మన పక్కన ఉన్నటువంటి ఇట్టే పసిగట్టేస్తారు. ఇది బాగా తెలుసుకోండి. సో ఎవరికీ తెలియకుండా చేసేయడం అనేటువంటిది లోవర్ నేచర్ సంబంధించినటువంటి పనులు అవి జరిగేటువంటివి కాదు, అది బాగా తెలుసుకోండి. మనం తలుపులు గోడలు కూడా చెవులు ఉంటాయి అంటారు చూసారా, అది ఇదే పాయింట్ ఇక్కడ. One or some group will be aware of the tendencies in the life of man and even of the incidents in which he sacrifices some demand of his lower nature, and the fact of this possibility will act as a great deterrent, a far greater deterrent than you can imagine. లోవర్ నేచర్ అనేటువంటిది వీడిని
అలా ఆపేస్తుంటుంది అన్నమాట. మానవుడిలో ఈ లోవర్ నేచర్ టెండెన్సీస్ ఏవైతే ఉండిపోతాయో అవి వాడిని ఎదిగేందుకు సహకరించకుండా వాడిని అలా కిందకి లాగేసి వాడిని ఆపేస్తాయి ఎదగనీయకుండా. అది సమ్ వన్ ఆర్ సమ్ గ్రూప్ విల్ బి అవేర్ ఆఫ్ ద టెండెన్సీస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. సో లైఫ్ ఆఫ్ మ్యాన్లో కొన్ని టెండెన్సీస్ అనేటువంటి ఉండిపోతుంటాయి. అవి వాడి గురించి చెప్తున్నారు. And even of the incidents in which he sacrifices some demand of his lower nature, and the fact of this possibility will act as a great deterrent. Will sacrifice his lower nature. He satisfies some demand of his lower nature. కొన్ని సందర్భాల్లో వీడు ఇప్పుడు ఒక లోవర్ నేచర్ వీడిని అలా లాగేస్తుంటుంది. వాటిని సాటిస్ఫై చేసుకోవడానికి వీడు ఏవో పనులు చేసేస్తాడు. ఇది వాడిని ఒక కొత్తమైనటువంటి లక్షణముల్లోకి, ఒక కొత్తమైనటువంటి జీవన విధానంలోకి వెళ్ళకుండా అలా ఆపేస్తుంది చెప్తున్నారు. మ్యాన్ ఈజ్ ఇండీడ్ హిస్ బ్రదర్స్ కీపర్. మానవుడు అనేటువంటి వాడు హిస్ బ్రదర్స్ కీపర్. వాడు అంటే ఏంటంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు, మనవాళ్ళు లేదా మనము, ఇవన్నీ కూడా అంటే మనం జీవించుతూ ఉన్నాముట అంటే భూమి మీద ఎవరికి ఏమిటి సంబంధం అంటున్నది ఉండదు. వీడు జీవించుతూ ఉన్నటువంటి విధానం వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంటుంది. వాళ్ళ ప్రభావం కూడా వీడి మీద పడుతూ ఉంటుంది. ఇది ఈ భూమి మీద ఉండేటువంటి ఒక విషయం. మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంటుంది, మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంటుంది. దాని హిస్ బ్రదర్స్ కీపర్ అన్నారు. Man is indeed his brother's keeper, and the keeping will take the form of knowledge and of boycott and sanctions, as it is called today in reference to the penalizing of nations. So, వీడిని ఒక బ్రదర్ కీపర్ అన్నారు. వీడు and the keeping will take the form of knowledge. సో దీంట్లో వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతోటి వీడు యొక్క ప్రవర్తన, వీడి యొక్క జీవన విధానము, ఇది వీటిలో అంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ ప్రభావం మీద వీడి మీద పడుతుంటుంది కదా. సో దీన్ని ఒక అంటే వీడి నాలెడ్జ్ ఎక్వైరింగ్కి ఇది ఒక ప్రిలిమినరీ స్టెప్. ఇది కూడా ఒకటి అంటే దానివల్ల అంటే మన చుట్టూతో ఉండేటువంటి ప్రభావం మన మీద పడుతుంటుంది. వాళ్ళకి వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొన్ని రహస్యాలు వీడికి తెలియబడటం అంటున్నది కూడా జరుగుతుంటుంది. మనది వాళ్ళ మీద మన మీద రెండు, ఇట్ కెన్ బి బోత్. కానీ ఒక సాధకుడు కాబట్టి వీడు ఎక్కువగా వేరే వాళ్ళు ఉండేటువంటి ఒక సద్గుణాలు కానీ వీడు ఎక్కువగా అలవర్చుకోవడానికి ఇది ఎక్కువ ప్రయత్నం వీటి నుంచి సాగుతుంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నారంటే కొన్ని బాయ్కాట్ అండ్ శాంక్షన్స్ అన్నారు. మన జీవన విధానంలో రెండు ఉంటాయి, ఒకటి బాయ్కాట్ ఉంటుంది, ఒకటి శాంక్షన్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ఒకటి చెప్తున్నారు ఇక్కడ, బాయ్కాట్ అండ్ శాంక్షన్స్. As it is called today in reference to the penalizing of nations. I would have you ponder on these two modes of treating wrongdoing. రెండు కూడా తప్పే అంటున్నారు. బాయ్కాట్ చేయడం తప్పే, శాంక్షన్ చేసేయడం రెండు తప్పే. యూ షుడ్ బి నా అంటే ఒకటి వద్దు, మనకు అవసరం లేదు, వద్దు అనేటువంటిది కాదు, ఇది మనకి కావాలి అనేటువంటిది కాదు. రెండింటికి మధ్యగా ఉండేటువంటి స్థితిలో వీడు ఉంటారు. అంటే వీడికి కావాల్సింది అయితే వీడి తలుపుతోటి వీడి దగ్గరకు వస్తుంది, వీడికి వద్దన్నది అయితే వీడి నుంచి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. వీడు రెండు వీడేమి ఎందులోనే వీడున్నా లోక్కర్లేదు చెప్తున్నారు. అదే నాకు వద్దు సార్, అది నేను చేయను సార్, ఇలాంటిది వీడు అనక్కర్లేదు. వీడి దగ్గరికి రావాల్సిందైతే ఆటోమేటిక్గా వీడి దగ్గరకు వస్తుంది. అదేదో రావాలని చెప్పి వీడు ప్రయత్నం చేయక్కర్లేదు. బాయ్కాట్ అండ్ శాంక్షన్స్ అన్నారు. Two modes of treating wrongdoing. They will be practically automatically applied as a matter of good taste, right feeling, and helpful intention by individuals and groups to other individuals and groups. So, మన దగ్గర నుంచి చెడు అనేటువంటిది విడిపోవాలన్నా, చెడు అనేటువంటిది మన దగ్గరికి రాకుండా ఉండాలన్నా దీనికి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే automatically they will be practically automatically applied as a matter of good taste. వీడు ఎప్పుడు కూడా మ్యాటర్ ఆఫ్ గుడ్ టేస్ట్లో వీడు ఉంటూ ఉంటారు. మ్యాటర్ ఆఫ్ గుడ్ టేస్ట్, రైట్ ఫీలింగ్ అండ్ హెల్ప్ఫుల్ ఇంటెన్షన్. వీటిలో
ఎప్పుడు కూడా రైట్ ఫీలింగ్ ఉండాలి, హెల్ప్ఫుల్ ఇంటెన్షన్ ఉండాలి. రైట్ ఫీలింగ్ ఉండాలి, హెల్ప్ఫుల్ ఇంటెన్షన్ బై ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ టు అదర్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్, అండ్ ఇన్ దిస్ వే క్రైమ్ అండ్ టెండెన్సీ టు ఈవిల్ డూయింగ్ విల్ గ్రాడ్యువల్లీ బి స్టాంప్డ్ అవుట్. ఇప్పుడు కూడా చెడు వెళ్ళిపోవాలి, చెడు పోవాలి అండి అంటే మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. పోవడం ఎలా జరుగుతుందండి కనుక మనం సద్భావం, మంచి పని, మంచి కార్యక్రమాలు అనేటువంటి చేస్తుంటే నెమ్మదిగా చెడు అనేటువంటిది అలా వెళ్ళిపోతుంది. మనం దాన్ని ప్రత్యేకంగా బాయ్కాట్ అండ్ శాంక్షన్స్ అనేటువంటివి ఏం చేయక్కర్లేదు. ఏది అవసరం లేకుండా మనం అలా ఉంటే కనుక మనం ఏం చేస్తూ ఉండాలో చెప్పారు ఇక్కడ. సో సద్భావం, మంచి ఇది అనేటువంటిది పెంపొందించడంలో మన యొక్క టైంని వినియోగించుకుంటూ వెళుతుంటే క్రైమ్ అనేటువంటిది భూమి మీద అలా తగ్గిపోతుంది. భూమి మీద ఎంతో చెడు అనేటువంటిది ఒకటి పోవడానికి మాస్టర్ జ్వాల్కుల్ గారు ఒక హీలింగ్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అది రహస్యం చెప్తాను నేను. మాస్టర్ జ్వాల్కుల్ గారు ఇవి మనకి ఈ గ్రంథములు ఇవన్నీ కూడా 100 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఆయన అంతేకాకుండా ఈ మధ్య ఆయన శిష్యులకి ఒక కార్యక్రమం అనేటువంటిది ఇచ్చారు. ప్రతి ఆదివారం కూడా ఉదయం 11 గంటలకి ఎర్త్ హీలింగ్ అనేటువంటిది ఒక కార్యక్రమం అనేటువంటిది పెట్టారు ఆయన. పెట్టి ఆ టైంలో అందరిని కూడా ధ్యానం చేయమన్నారు. అలా ధ్యానం చేస్తున్నటువంటి వారిని ఆయన ప్రత్యేకంగా వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వీరు అడిగినటువంటి సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు ఆయన చేస్తున్నటువంటి ప్రస్తుతం 2000 సంవత్సరంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడెప్పుడో ఇచ్చారు అన్నటువంటిదిగా ఉంటుంది మనం ఈ గ్రంథాలు చదువుకుంటే. కానీ ఇటీవల ఆయన ఎన్నో గ్రంథాలు కూడా ఆయన ఇచ్చారు మాస్టర్ జ్వాల్కుల్ గారు. అందులో మ్యాటర్ ఆఫ్ ది మైండ్ అనేటువంటిది ఒక గ్రంథం ఒకటి ఆయన ఇటీవల ఆయన మాస్టర్ జ్వాల్కుల్ గారు పబ్లిష్ చేయించారు ఒక గ్రంథం. సో ఇంతే కాకుండా ఆయన ప్రధానంగా వర్తించేటువంటి ఎలా ఆయన వర్తిస్తారు ఏంటి అనేటువంటి రహస్యాలన్నీ కూడా ఇటీవల ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఎప్పుడైనా మనం చెప్తాం. విషయం ఏంటంటే ఈ ఎర్త్ అనేటువంటిది ఎర్త్ మీద క్రైమ్ అనేటువంటిది తొలగింపబడిపోవాలంట. అంటే ఈ భూమి మీద మనం ఈ మంచి పని అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటాం. తద్వారా ఈ క్రైమ్ అనేటువంటిది అలా తొలగింపబడిపోతుంది. అది రహస్యం. అంటే ఎవరికి ఆయన ఇది చేస్తారు ఏమిటి అనేటువంటిది అంటే ఎవరైతే ఈ భావములు ఆయన చెప్పినటువంటిది ఎర్త్ మీద ఇది తగ్గిపోవడానికి మనం ఎంతవరకు మనం తాదాత్మ్యం చెంది మనం ఈ ధ్యానం అనేటువంటి చేసి తగ్గిపోవడానికి మనం దోహదపడుతున్నాం అనేటువంటి చూస్తారు. అలా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళని ఆయన ప్రత్యేకంగా ఆయన చాలా అసలు వింటే నాకు జస్ట్ గూస్ బాంబ్స్ అంటారు చూసారు, అలా ఇదనిపించింది. ఎందుకంటే మాస్టర్ జ్వాల్కుల్ గారు మనం మామూలుగా ఏదో గ్రంథం మనం ఏదో పెట్టుకోమని చదువుకుంటున్నాం అన్నటువంటిదిగా ఉంటుంది. కానీ చాలా ఒక్క మాట చెప్పి నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. హీఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అని మీరు భావించానంటే అది సత్యం అంతే. ఇంకా దాని గురించి నేను ఇంకేం మాట్లాడను ఇప్పుడు. స్టాంప్డ్ అవుట్ అది. It will be realized that all crime is founded upon some form of disease or upon a glandular lack of overstimulation, based in turn upon the development or the underdevelopment of some or other of the centers. మెయిన్గా ఏంటి క్రైమ్ అనేటువంటిది మనం అదే హోమియోపరంగా మీరు చూద్దాం అనుకుంటే ట్యూబర్కులర్ మైండ్ సచ్ ఏ మైండ్
దట్ వాడు క్రైమ్స్ అనేటువంటి వాడు చాలా అవలీలగా చేసేస్తాడు వాడు. అంటే చాలా మన ట్యూబర్కులర్ మైండ్ చాలా దారుణమైనటువంటి మైండ్ వాడి ట్యూబర్కులర్. వాడు చాలా ఈజీగా క్రైమ్స్ అనేటువంటి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది వాటికి. సో అదే విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. సో క్రైమ్స్ చేయడం అనేటువంటిది వీటిలో ట్యూబర్కులోసిస్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ డిసీజ్ అనేటువంటిది ఈ క్రైమ్ చేయడం అనేటువంటిది ఒక డిసీజ్గా తెలుసుకోండి అంటున్నారు. వాడిని చూస్తే మీరు ఒక అనకారిడియం, ఒక ఓపియం, ఒక కెనాబిస్ ఇండికా మైండ్, ఇలా ఈ నేచర్స్ తోటి ఉండేటువంటి మైండ్ మీరు జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకుంటే, హోమియో చదువుకుంటే ఓకే వీడికి పలానా మందు వేస్తే వీడు సెట్ అవుతాడు అన్న భావం మనకు కలుగుతుంది. అదే హోమియో చదువుకోకపోతే వాళ్ళని మనం అసహించుకుంటాం, వాళ్ళని మనం ద్వేషించుతాం, వాళ్ళని ఏంటి ఇలాంటి ఇదిగా ఉంటారేంటి మానవుల మీద వీళ్ళు అన్నటువంటి భావం మనకు కలుగుతుంది. నిజానికి వాళ్ళని మనం అసహించుకోవడం ఇది కాకుండా మనం జాగ్రత్త అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళలో ఉండేటువంటి షట్చక్రముల్లో ఒక ఫలానా చక్రంలో సరిగ్గా ఎనర్జీస్ అనేటువంటి ఫ్లో అవ్వట్లేదు. అందువలన వాళ్ళకి ఆ భావములు మానవుడు వేరేవాడిని బాధ పెట్టేద్దాం అన్నటువంటి భావం వాళ్ళకి సహజంగా కలుగుతుంది. ఎందుకు వాటిలో ఈ భావం కలుగుతుంది, ఎందుకు వేరే వాడిలో ఈ భావం కలగట్లేదు, వాడికి ఎందుకు కలుగుతుందంటే వాడిలో పలానా సెంటర్లో హైపో ఆర్ హైపర్ సెక్రెషన్ గ్లాండ్యులర్లో ఇది జరుగుతుంది, సెంటర్లో పలానా సెంటర్లో ఇది జరుగుతుంది, అది చెప్పారు మనం. సో సెంటర్స్లో తేడా ఉండడం చేత పలానా సెంటర్లో తేడా ఉండడం చేత వాడిలో క్రైమ్ చేద్దాం, వేరే వాడిని ఇబ్బంది పెడదాం అంటే భావం వాడికి కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని నేను ఇంకా ఎన్లార్జ్ చేయలేను. నేను మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుని దీని గురించి ఆలోచించి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దీనికి మెడిసిన్ ఒకటి మీరు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నారు ఆయన ఇక్కడ. మెడిసిన్ అంటే మనకి హోమియోలో దీనికి సంబంధించినటువంటి ట్యూబర్కులోసిస్ మైండ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయి. ట్యూబర్కులర్ మైండ్ అనేటువంటిది అది నిన్న ఇవాళ క్లాస్లో మనం చాలా చెప్పుకున్నాం ట్యూబర్కులర్ మైండ్ ఎలా ఉంటుంది అనేది. సో మైండ్ సెటప్ అనేటువంటిది అంటే క్రైమ్స్ చేసేద్దాం, వేరే వాడిని తోసేసి వీడు పిల్లవాడు వీడు ముందు వచ్చి నుంచోవడం, ఇలాంటిది అంతా కూడా ట్యూబర్కులర్ మైండ్. అదంతా కూడా వేరే వాడికి ఇబ్బంది కలిగించేసేసి వీడు ముందుడిపోయి ఉండిపోదాం అనేటువంటిది ఇదంతా కూడా ట్యూబర్కులర్ మైండ్. సో ఈ ట్యూబర్కులర్ టెండెన్సీస్ అనేటువంటివి తొలగిపోవడానికి ఒకటి సద్భావము, సత్కార్యక్రమం ఇవి భూమి మీద చక్కగా జరుగుతూ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది తొలగిపోవడానికి ఔషధ సేవ అనేటువంటిది ఒకటి చేయాలి. ఔషధం వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి, హోమియో మెడిసిన్స్ అవి చక్కగా వాడుకోవడం అటువంటి చేస్తే ఇది తొలగిపోతుంది. దీంతోపాటు ఒక మంచి కార్యక్రమంలో వాడు పెట్టుకోవడం అటువంటి చేయాలి. ఇది బేసిక్గా అవగాహన చేసుకోవాలి. అది ఆయన ఇచ్చిన సొల్యూషన్స్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ క్యాన్సర్. We come now to a consideration of a rapidly increasing and typical Atlantean disease, which we call cancer. We have spoken of our basic widespread disease related to the physical body. We have dealt superficially with another, which is a product of the desired nature. సో క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది ఏమిటి అనేటువంటి విషయం చెప్పబోతూ ఆయన ఏమంటున్నారంటే, మనం డిజైర్ నేచర్ దెబ్బపడటం చేత వీటిలో వచ్చేటువంటి జబ్బు ఏమిటో మనకు చెప్పారు. డిజైర్ నేచర్ ఎక్కడ వర్తిస్తుందో మనకు తెలుసు. సో ఆ సెంటర్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి రావడం చేత వీడికి ట్యూబర్కులోసిస్ అనేటువంటిది వస్తుంది. అలాగే ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుందో చెప్తున్నారు. క్యాన్సర్ ఇన్ అవర్ present cycle, the Aryan is definitely a result of the activity of the lower concrete mind and of the stimulation of the etheric body which the mind can bring about. So lower concrete mind and of the stimulation of the etheric body. దీని చేత క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. అంటే లోవర్ మైండ్ అంటే ఏంటో మనకు తెలుసు. తర్వాత ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అవ్వడం చేత స్టిమ్యులేషన్ ఆఫ్ ది ఎథరిక్ బాడీ ఆఫ్ ది లోవర్ మైండ్ కాజెస్ క్యాన్సర్. ఇట్ ఈస్ మేజర్ డిసీజ్ ఇన్సిడెంట్ టు స్టిమ్యులేషన్ యాజ్ ఫార్ యాజ్ ద ఆర్యన్ మాసెస్ ఆర్ కన్సర్న్డ్, జస్ట్ యాజ్ హార్ట్ డిసీజ్ ఈజ్ ఆల్సో ఏ డిసీజ్ ఆఫ్ స్టిమ్యులేషన్. ఇది ఎలాంటి డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్ కూడా ఒక స్టిమ్యులేషన్ చేత ఏర్పడుతుంది. వైటల్ ఎథరిక్ బాడీ స్టిమ్యులేషన్ చేత ఏర్పడుతుంటుంది క్యాన్సర్. హార్ట్ సెంటర్ స్టిమ్యులేషన్ అనేటువంటి జరుగుతుండడం చేత హార్ట్ డిసీజ్ అనేటువంటి వస్తున్నాయి. హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తున్నాయి కూడా ఇప్పుడు ఒక పాయింట్ మనకు చెప్తారు ఇక్కడ.
is also a disease of stimulation affecting very largely the advanced types of humanity who, through interest in business and leadership, often sacrifices their lives and pay the penalty of misused and over concentrated energy by developing various forms of acute heart trouble. ఎందుకు వస్తుంది హార్ట్ ట్రబుల్ అంటే వీడు ఒకటి నేను వీళ్ళందరికీ నాయకుడిని అవ్వాలి, అది కూడా ఒక జబ్బే. వీళ్ళందరికీ నేను ఉత్తముడుగా నిలవాలి, ఒక బిజినెస్లో నేను ఒక హయ్యర్ స్థితికి వెళ్ళిపోవాలి అంటున్నది అలా వీడు చేస్తుంటారు చూసారా. సో వాటిల్లో వలన హార్ట్ డిసీజ్ అనేటువంటిది ఒకటి వస్తుంటుంది. ఇది బాగా అవగాహన చేసుకోవాలి. Is a disease of stimulation affecting very largely the advanced types of humanity who, through interest in business and లీడర్షిప్గా ఉండాలి, వీళ్ళందరికీ నేను నాయకుడిగా ఉండాలి, వీళ్ళందరికీ నేను మార్గదర్శకుడిగా నిలవాలి అంటున్నది అనుకున్న వాడికి హార్ట్ డిసీజ్ కొట్టేస్తుంది. లేదా వీళ్ళందరికన్నా నేను హయ్యర్ బిజినెస్గా ఇది అవ్వాలి అంటున్న దానికి వెళ్ళినా వీడికి హార్ట్ డిసీజ్ వస్తుంది. అంటే ఏంటంటే ఇంకొక రీజన్ కూడా చెప్తారు, అది కూడా చెప్తాం. Disciples and initiates are prone also to suffer from this disease owing to the awakening into violent activity of the heart center. In the one case, the life energy flowing through the heart is employed past all human tolerance in handling human affairs. Awakening into violent activity of the heart center. Disciples initiates లో ఏంటంటే violent activity of the heart center జరిగింది అనుకోండి, అప్పుడు కూడా హార్ట్ డిసీజ్ వస్తుంది. ఎప్పుడు కూడా వీడి సాధన కానీ వీడి విషయం కానీ ఎప్పుడు కూడా స్మూత్గా వెళుతున్నట్టుగా ఉండాలి, కానీ ఒకటిసారి బండి ఇలా రైజ్ చేసినట్టుగా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అదే డిసైపుల్స్ ఇనిషియేట్స్లో ఎక్కువ యాక్టివిటీ, మోర్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ సెంటర్ మే కాజ్ హార్ట్ ట్రబుల్. అదొకటి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇందాక 2 రీజన్స్ చెప్పారు, ఇదొక రీజన్. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇన్ ద వన్ కేస్ ద లైఫ్ ఎనర్జీ ఫ్లోయింగ్ to the heart is employed past all human tolerance in handling human affairs. The life energy, so vital etheric body అంటుండదు ఒకటి చెప్పుకున్నాం కదా, అది స్టిమ్యులేట్ అవ్వడం చేతని. సో etheric body స్టిమ్యులేట్ అవ్వడంలో ఇంకొకటి ఏం జరుగుతుందంటే, the life energy flowing through the heart is employed past all human tolerance in handling human affairs. అంటే హ్యూమన్ అఫైర్స్ హ్యాండ్లింగ్ అన్నటువంటి చేయడంలో ఈ ఎథరిక్ బాడీ మీద కొంత ప్రెషర్ పడుతుంటుంది. ఈ ప్రెషర్ పడుతూ అన్నటువంటిది ఏం జరుగుతుంది, ది హార్ట్ సెంటర్ ఓపెన్స్ అప్ అండ్ ద స్ట్రెయిన్ పుట్ అపాన్ ది ఆర్గాన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ టూ గ్రేట్ అండ్ హార్ట్ డిసీజ్ సూపర్విన్స్. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ సెంటర్ అటువంటిది స్టిమ్యులేట్ అవ్వబడటం, హార్ట్ మీద ప్రెషర్ పడటం అటువంటిది జరుగుతుంది. అంటే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మీరు సింపుల్గా చక్కగా హాయిగా పెట్టుకోండి, కానీ అది మిమ్మల్ని డామినేట్ చేసేసేటువంటిది గాను, లేదా వీడు మర్చిపోయి అందులోకి ఇది వెళ్ళిపోయేటట్టు గాను ఎప్పుడు కూడా యాక్టివిటీ ఉండకూడదు. షుడ్ బి అంటే వీడు యాక్టివిటీ ఏది పెట్టుకున్నా సరే వీడు ఒక జస్ట్ ఒక తామరాకుపై నీటి బొట్టు లాగా ఉంటుంది వీడి యాక్టివిటీ. అంటే ఎక్కడా కూడా వీడు అయ్యో ఇదేంటి నేను ఇది చేయకపోతే ఎట్లా అంటున్నదిగా ఉండదు. మనం చెప్తే వేరేవాడు చేస్తాడు ఆ పని, వేరేవాడికి చేయడానికి మనం అవకాశం ఇద్దాం అంటున్నదే వీడు ఉండాలి, కానీ వీడిది నాదే నేనే చెయ్యాలి ఎట్లా ఇలాంటి భావనలు వీడిలో వచ్చేసాయి అంటే అది హార్ట్ సెంటర్ని ఎఫెక్ట్ ఇస్తుంది. అదొక రహస్యం. ఒక లీడర్షిప్గా వచ్చేసినటువంటి వాడు, ఒక గురు స్థానం లేదా ఒక పెద్ద ఇది అన్నటువంటిది వచ్చేసినటువంటి వాడు ఇక్కడ నేనే చేయాలి కదా, నేను చేయకపోతే ఎట్లా అన్నటువంటి భావం వీడు కలుగుతుంది ఒక్కొక్కసారి. నేను చెప్పేది ఇలా ఈ భావములు మల్టిపుల్ అయిపోతే వాడికి హార్ట్ ట్రబుల్ అన్నట్టు. ఏమన్నా మనం చెప్తే వేరేవాడు చేస్తాడు, తప్పేమంది, మనమే చేయాలి నేను లేదు కదా. ఇది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇంక్రీజింగ్ అది సెంటర్ ఓపెన్స్ అప్ అండ్ ద స్ట్రెయిన్ జస్ట్ put upon the organ of the heart is too great and the heart disease supervenes. A third cause of heart disease is due to the premature or deliberately planned lifting of the energy of the solar plexus to the heart, thus putting an unexpected strain upon it. Unexpected strain, solar plexus లో ఉంటుండేది సడన్గా హార్ట్ సెంటర్ పూర్తిగా చక్కగా అవేకనింగ్కి రెడీగా లేకపోయినా దానిలోకి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, అప్పుడు హార్ట్ డిసీజ్ అన్నటువంటిది వస్తుంది. I am dealing naturally in broad generalization. Later evidence will go to show the types of activity which will evoke correspondingly difficulty within the heart.
సో బ్రాడ్ జనరలైజేషన్స్ అన్నటువంటి చెప్తున్నా నేను. వీటిల్లో ఫర్దర్గా అవి ఎలా హార్ట్ సెంటర్ని స్టిమ్యులేట్ చేసి హార్ట్ డిసీజ్ రావడానికి ఇది కారణంగా నిలుస్తుంది అనేటువంటిది మాట చెప్పుకున్నాం మనం. దాని గురించి వివరాలు అంటున్నారు ఆయన. Heart diseases will increase greatly as we enter into the new root race, particularly during the interim, wherein the fact of the centers, their nature and qualities is admitted, and they consequently become the object of trained attention. So heart disease will increase greatly as we enter into the new root race. కొత్త రూట్ రేస్లోకి ఏంటంటే సోలార్ ప్లెక్సస్ నుంచి ఆరియన్స్, సోలార్ ప్లెక్సస్ మీద హార్ట్ సెంటర్లోకి వెళ్ళాలంటే అట్లాంటి అంత నుంచి ఆరియన్స్. ఈ ఆరియన్స్ 5th సబ్ రూట్ రేస్ నుంచి 6th సబ్ రూట్ రేస్లోకి ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవుతుంటారో దానివల్ల హార్ట్ సెంటర్ అనేటువంటిది ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడుతుంది. ఈ స్టిమ్యులేట్ అవ్వబడటంలో జాగ్రత్తగా ఒక సద్గురువు యొక్క సాన్నిధ్యంలో వీడు ఉండకుండా వీడు సాధనలోకి దిగితే లేదా వీడి ప్రిన్సిపల్స్ చక్కగా ఫాలో అవ్వకపోతే వీడికి హార్ట్ డిసీజ్ కొట్టేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Particularly during the interim, wherein the fact of the centers, their nature and qualities is admitted, and they consequently become the object of trained attention. Energy follows thought, and this mental focusing upon the centers will inevitably produce overstimulation of all the centers, and this in spite of care and a carefully developed science of the centers. సో వీడు ఎనర్జీ ఫాలోస్ థాట్. ఎప్పుడు కూడా మన ఆలోచన ఎటువైపుగా వెళుతుంటుందో అటువైపుగా ఎనర్జీ వెళుతుంటుందండి. బాబు ఎనర్జీ ఫాలోస్ థాట్. పొద్దు నుంచి రాత్రి దాకా మనం ఏం ఆలోచించాం అంటున్నది అలా ప్రశ్న వేసుకుని కూర్చోండి. రాత్రిపూట పడుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు అట్లీస్ట్ జస్ట్ అలా ప్రశ్న వేసుకుని కూర్చుంటే అయ్యో ఇవన్నీ ఇలా ఆలోచించాలంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ వాటికి అలా విడిపోయింది అనర్థం. అది ఉపయోగపడేదా అది ఉపయోగపడనిదా అంటే తర్వాత విషయం. అందువల్ల ఇది ఇలా మనం తెలుసుకో. అందుగురించి మాస్టర్ సివి గారు ఏమని చెప్పారంటే మీకు వస్తున్నటువంటి ఆలోచనలను మీరు గమనించండి అని చెప్పారు. ఇటీవల మీకు అదే ఇందాక చెప్తున్నాను కదా, ఒకరికి మాస్టర్ జాల్కుల్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనతోటి ఈయన అడిగారు ఆయన మాస్టర్ జాల్కుల్ గారిని, మీరు మానవుల యొక్క ఆలోచన విధానాలను వీటిని మీరు గమనిస్తారా అని అడిగారు. ఆయన అడిగితే ఆయన ఏమని చెప్పారంటే ఐ విల్ నెవర్ ట్రై టు ఎంటర్ ఇంటు ద గార్బేజ్ అని అన్నారు కదా. అంటే మన మనస్సు కానీ ఇవన్నీ కూడా అదే మనం చెప్పుకున్నటువంటిది ఒక క్లియర్ ఆడియన్స్ క్లియర్ వాయన్స్ అంతా కూడా ఏంటంటే ఇలా ఉంటుంటుంది. సో నేను ఎప్పుడు కూడా ఆ గార్బేజ్లోకి నేను పోనండి అన్నాడు. నేను వాళ్ళు వర్తించేటువంటి లోకాలు ఎక్కడ ఉంటాయంటే సైకిక్ నేచర్లో ఉంటుంది అదంతా కూడా. అక్కడ వర్తిస్తాను కానీ వాడు ఇవన్నీ ఆలోచించుకున్నటువంటి దానిలోకి వెళ్ళి వాడు ఏం ఆలోచిస్తున్నాడు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ విల్ నెవర్ ఎంటర్ టు ద గార్బేజ్ ఆఫ్ దేర్ మైండ్స్ అని. సో మన మనస్సులు ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయో చూడండి అది అని చెప్పారు. చాలా విషయాలు చెప్పారు ఆయనకి ఆ ఇంటర్వ్యూలో జాల్కుల్ గారు. అంటే ఈ విషయాలు మనకి తెలియబడ్డాయట అంటే ఆయన అనుగ్రహం మనకి ప్రసాదింపబడింది అన్నట్టు. ఆయన ఒక ప్రశ్న వేశారు ఇంకొకటి, హూ ఇస్ మాస్టర్ వీకే అని అడిగారు ఆయన. ఆయన అడిగితే ఈయన అన్నారట, ఎస్ హీ అండ్ ఐ ఆర్ వర్కింగ్, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం అని అన్నారు జాల్కుల్ గారు. మాస్టర్ సివి ఎవరండి అని అడిగారు. అడిగితే అది ఇప్పుడు చెప్పను అన్నారు ఆయన. అని తర్వాత ఆయన మళ్ళా ఇటీవల ఒక 2 నెలల క్రితం ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు అడిగితే మళ్ళీ మీరు అప్పుడు చెప్పనన్నారు, మళ్ళా ఇప్పుడు ఏంటండి అది అని అంటే కనుక మాస్టర్ సివి గారు కూడా మైత్రేయుల వారి యొక్క కార్యక్రమంలో భాగంగా వర్తిస్తున్నటువంటి వారు. మాస్టర్ సివి గారు చాలా మహానుభావులు ఆయన అని చెప్పారు జాల్కుల్ గారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు ఆయనతోటి ఆయన చెప్పారు. ఆయన అవన్నీ కూడా మనం దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇంకొక రహస్యం ఏంటంటే అంటే వాళ్ళు అక్కడ ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు, మన పాటికి మనం ఇప్పుడు ఉన్నాం అనేటువంటి భావం మనలో ఎక్కువ ఉంటూ ఉంటుంది.
కానీ వాళ్ళు అలా కాదు అన్నటువంటి విషయాలు నాకు వారితో మాట్లాడిన తర్వాత చాలా తెలుసు. వీరు ఆ, మామూలుగా వీరి పాటికి వీరు సాధన చేసుకుంటున్నారు. అయితే అమెరికాలో ఒక ఆయన ఉన్నారు, క్యాథలిక్. ఈయన పాటికి ఈయన సాధన చేసుకుంటున్నారు, ఆయన పాటికి ఆయన సాధన చేసుకుంటున్నారు. ఆయన కనెక్టివిటీలోకి రావడం జరిగింది. క్యాథలిక్ అన్న ఆయన ఏంటంటే మాస్టర్ జాల్కూల్ గారి యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆయన కొనసాగిస్తూ ఉన్నటువంటి వారు. సో ఆయన కలవడం అనేటువంటిది జరిగి ఆయన ఏమన్నారంటే, మీతోటి ఒకసారి మాస్టర్ జాల్కూల్ గారు మాట్లాడతారు. మాస్టర్ జాల్కూల్ గారు మాట్లాడతారు అని అడిగి చాలా అసలు ఆశ్చర్యపోయింది. ఈయన మాస్టర్ జాల్కూల్ గారిని ప్రశ్న వేశారు. సరే, ఈ ఇంటర్వ్యూ అనుకోండి చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. మీరు మామూలుగా 7 రేస్ అంటూ ఉంటారు కదండి, 7 రేసే ఉన్నాయా, ఇంకా ఉన్నాయా అని అడిగారు. మనం మామూలుగా 7 రేసులు మనం చదువుకుంటుంటాం. అంటే ప్రస్తుతం మానవ జాతికి కీస్ లీక్ అయినది ఓన్లీ అప్ టు 7 రేస్ మాత్రమే. అందుకని 7 రేస్ వరకే నేను నా టీచింగ్స్లో ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా 7 కిరణములు ఉన్నాయి. 7 కిరణములు ప్రస్తుతం మన మైండ్ అందుకోగలిగే 7 రేసే. అందుకని 7 రేసే నేను చెప్పాను. బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్గా ఉన్నటువంటిది ఇన్ఫినిట్ రేస్ ఇస్తుంది కదా. మరి ఇప్పుడు హౌ ఇట్ కెన్ బి ఓన్లీ 7 రేస్? ఎస్, యు ఆర్ కరెక్ట్ అన్నది. ఇన్ఫినిటే, కానీ ప్రస్తుతం మానవుడి యొక్క మైండ్ ఆ హయ్యర్గా ఉన్నటువంటి ఆ ఇన్ఫినిటీ దాన్ని అవగాహన చేసుకునేటువంటి దీనిలో లేదు. అందు గురించి 7 రేస్ మాత్రమే ఇచ్చాను అంటూ చెప్పారు. ఇంకొకటి ఏమన్నాడంటే ఈయన, సరే ఈయన క్యాథలిక్ గారి దగ్గర ఆయన జాల్కూల్ గారు ఇచ్చినట్టు టీచింగ్స్ అంటే మ్యాటర్ ఆఫ్ ది మైండ్ అన్నటువంటిది అదే ఆ పుస్తకం ఆయన దగ్గర ఉంది. ఆయన ఒక కాపీ తెప్పించుకుని ఈయన అది సరే ఈయన దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక కాపీ తెప్పించుకున్నారు. దాన్ని చక్కగా మనం జిరాక్స్ చేయించుకుని మంచిగా నీట్గా అదే బుక్ లాగా తయారు చేయించుకుని ఈయనకి క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళకి ఈయన అందజేశారు. వేరే దీంట్లో ఒక శిష్యులు మాస్టర్ జాల్కూల్ గారిని అడిగారు, నాకు ఆ బుక్ అని అడిగితే ఆయన ఏమని చెప్పారంటే, పలానా వాడు ఇండియాలో ఉన్నాడు, వాడి దగ్గర ఆ బుక్ ఉంది, మీరు తీసుకోండి అని చెప్పి ఈజ్ పబ్లిషింగ్ అని అన్నాడు. అంటే దాన్ని బట్టి ఆయన ఏమన్నారంటే, మనం చేసేటువంటి ప్రతిదీ కూడా దీంట్లో వాళ్ళ యొక్క గమనికలో ఉంటుంది అన్నమాట. ఎవ్రీథింగ్ దే విల్ నో వాట్ వీఆర్ డూయింగ్. ఈవెన్ ద క్లాస్ మనం కండక్ట్ చేసుకున్నటువంటి క్లాస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఈ రహస్యాలుగా ఉంచేసేయండి దయచేసి. ఇవన్నీ కూడా మీరు తర్వాత ఎవరితో కూడా దయచేసి డిస్కస్ చేయకండి. నేను ఈ క్లాస్లో చెప్పేవి దయచేసి క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు అన్నీ కూడా రహస్యాలుగా ఫాలో అయ్యేవాళ్ళే నా క్లాస్ అటెండ్ అవ్వండి. రహస్యాలు కాకుండా అటెండ్ అయిపోదాం వాళ్ళు దయచేసి క్లాస్ అటెండ్ అవ్వకండి. ఎందుకంటే రహస్యాలుగా ఉంటేనే వాటి యొక్క దర్శనం చాలా బాగుంటుంది. అది ఇక్కడ విషయం. సో ఇవన్నీ కూడా మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. owing to the nervous and uneven unfoldment of man. Later, the stimulation will be regulated and controlled, and the heart will be subjected only to a general strain along with all the other centers. సో ఈ హార్ట్ డిసీజ్ అనేటువంటిది ఒక ఎనర్జీ ఫాలోస్ థాట్, అది మనం చెప్పుకుంటాము. And this mental focusing upon the centers will inevitably produce overstimulation of all the centers. So, mental focusing upon the centers. So, overstimulation. So, ఈ ఎనర్జీస్ అనేటువంటివి ఇక్కడ ఇలా ఫ్లో అవడం, ఇలా చేస్తుండడం చేత వీటిలో ఈ సెంటర్స్ అనేటువంటి స్టిమ్యులేట్ అవ్వబడుతుంది.
అంటే వీడి యొక్క మనస్సు అనేటువంటిది వర్తించుతూ ఉన్నటువంటి దాని విధానాన్ని బట్టి వీటిలో సెంటర్స్ అనేటువంటివి అలా స్టిమ్యులేట్ అవ్వబడడం అనేటువంటి జరుగుతుంది. మెంటల్ ఫోకసింగ్ upon the centers will inevitably produce overstimulation of all the centers, and this in spite of care and carefully developed science of the centers. అయితే మనకు ఉదాహరణకు మనలో అనాది చక్రం విచ్చుకోవాలని చెప్పి అనుకుని మనం దాని మీద ఫోకస్ చేసాం అనుకోండి, ఆ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది. అది ఇక్కడ రహస్యం. దాన్ని ఎంత స్టిమ్యులేట్ చేయాలి, ఎంత స్టిమ్యులేట్ చేయకూడదు, ఏమిటి ఈ రహస్యాలు ఏమి తెలుసుకోకుండా అనాది చక్రం అంటే ప్రేమకు సంబంధించినది బాగా స్టిమ్యులేట్ అవ్వాలని చెప్పి దాని మీద అలా థింక్ చేశాను అనుకోండి, ఆ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్, అంతే. దానివల్ల అవన్నీ కూడా ఉంటుంటాయి. అందు గురించి overstimulation of all, and this in spite of care and carefully developed science of the centers. It is something which cannot be avoided owing to the nervous and uneven unfoldment of man. అన్ఈవెన్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ మ్యాన్లో అంటే అన్ఈవెన్గా వీడు సరిగ్గా తెలుసుకోకపోవడం చేతి ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. లేటర్ ది స్టిమ్యులేషన్ విల్ బి రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్డ్ అండ్ ది హార్ట్ విల్ బి సబ్జెక్టెడ్ ఓన్లీ టు ఏ జనరల్ స్ట్రెయిన్. The stimulation will be regulated and controlled. So ఈ stimulation, the stimulation will be, so later ఇదంతా కూడా నెమ్మదిగా మళ్ళా సెట్ అవుతుంది. Will be regulated and controlled, and the heart will be subjected only to a general strain along with all the other centers. నెమ్మదిగా మళ్ళా అది దాని ఫ్రీక్వెన్సీ నెమ్మదిగా తగ్గి మిగిలిన సెంటర్స్ ఎలా ఉన్నాయి అది అంతే స్పీడ్లో అలా పనిచేయడం జరుగుతుంది నెమ్మదిగా. Cancer is a disease most definitely related to the centers, and it will be found that the center in the area wherein the center exists in is overactive. The cancer exists is overactive. So, cancer అనేటువంటిది ఏమిటి? Is a disease. The disease ఏంటి? Is a disease most definitely related to the centers. డెఫినెట్గా ఈ సెంటర్స్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినది క్యాన్సర్. క్యాన్సర్ ఎక్కడొచ్చిందో దాని దగ్గరలో ఉండేటువంటి సెంటర్ ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడం చేత వాడికి అక్కడ క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నాను. అండ్ ఇట్ విల్ బి ఫౌండ్ దట్ ద సెంటర్ ఇన్ ద ఏరియా వేర్ ఇన్ ద క్యాన్సర్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓవర్ యాక్టివ్ విత్ ఎ కాన్సిక్వెంట్ ఇంక్రీస్ ఆఫ్ ఎనర్జీ pouring through the related bodily substance. This energy and the overstimulation of a center can be due not only to the activity of the centers and its consequent radiation, but also the suppression imposed by the mind upon any activity of a particular center. So, this energy and the overstimulation of a center can be due not only to the activity of the center and its consequent radiation, but also the suppression imposed by the mind upon the activity of a particular center. వేరే సెంటర్స్ ప్రాపర్గా పనిచేయకుండా అయ్యేటువంటిది కాజ్ అవుతుంటుంది. ఈ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వడము కూడా జరుగుతుంటుంది. రెండు జరుగుతుంటాయి క్యాన్సర్లో. సప్రెషన్ ఇంపోజ్డ్ బై ద మైండ్ అపాన్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ ఎ పర్టికులర్ సెంటర్. దిస్ బ్రింగ్స్ అబౌట్ ఏ damming up of energy, and again we have the creation of too much concentrated energy in any particular area. Concentrated energy in any particular area. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అంటే ఒక చోట అలా లోకలైజ్ అయిపోవడం అది జరుగుతుంది. అందు గురించి క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్స్ని మీరు జాగ్రత్తగా మాట్లాడితే, జాగ్రత్తగా ఇచ్చేస్తే వాడికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మన హోమియో థియరీ ఏమని చెప్తుందంటే కనీసం ఎంత లేదన్నా ఒక 7 సంవత్సరాల ముందు వాడికి ఆ చరిత్ర స్టార్ట్ అయిందండి అని చెప్తుంది. సో ఈ 7 years బిఫోర్ ఏం జరిగింది అంటే మీరు జాగ్రత్తగా గమనించుకోగలిగితే ఈ సెంటర్స్లో ఏదో ఒక సెంటర్ యొక్క యాక్టివిటీ డిస్టర్బ్ అవడం అంటుంది జరిగింది. ఆ సెంటర్లో ఓవర్ యాక్టివిటీ అంటుంటే జరుగుతుండడం, ఇంకొక సెంటర్లో యాక్టివిటీ అంటుంటే తగ్గిపోవడం, ఇలాంటిది ఎలా జరుగుతూ వస్తుండేకి నెమ్మదిగా ఆ సెంటర్లో క్యాన్సర్ అనేటువంటిది దానికి సంబంధించినది ఏర్పడతాం. ఇది అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. Suppression imposed by the mind upon the body. One of the main sources of cancer as related to the sacral center and therefore to the sex organs
but has been the well-intentioned suppression of the sex life and of all thought connected with the sex life by misguided aspirants. ఒకటి వన్ ఆఫ్ ది ఎక్కువ కాల్స్ ఏంటంటే సోలార్ ప్లక్సెస్ ఈ సాక్రల్ సెంటర్ సంబంధించినటువంటి ప్రదేశంలో ఎక్కువగా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా సెక్స్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రదేశంలో క్యాన్సర్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చేస్తున్నాయి. తప్పుగా అనుకోకండి. ఫైబ్రాయిడ్స్, యుట్రైన్ క్యాన్సర్స్ ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తాయి. తర్వాత అలాగే మేల్స్లో కూడా వాటికి సంబంధించినటువంటి పార్ట్స్లో క్యాన్సర్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ప్రోస్టేట్ బాగా ఎక్కువ. ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే కనుక సాక్రల్ సెంటర్లో ఎనర్జీస్ అనేటువంటివి అక్కడ ఎక్కువగా ఫోకస్ అయిపోవడం చేత ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది క్యాన్సర్స్. సో అందువల్ల మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వెల్ ఇంటెన్షన్ సపరేషన్ ఆఫ్ ది సెక్స్ లైఫ్. వీడు దాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో దాన్ని తెలుసుకోకుండా సాధన అటువంటిది పేరు చెప్పుకొని ఇంకోటి ఏదో చెప్పుకొని ఇంకోటో చెప్పాడను వీడు సపరేషన్ ఆఫ్ సెక్స్ లైఫ్ అనేటువంటి చేసేయడం చేత అక్కడ ఎనర్జీస్ అలా ఉండిపోవడం చేత వాడికి క్యాన్సర్స్ అనేటువంటివి వస్తున్నాయి. And therefore, to the sex organs has been intention suppression of the sex life and of all thought connected with the sex life. Thoughts connected with the sex life. వీడు పెద్దవాడు అయిపోయినా సరే ఒక లైకోపోడియం పేషెంట్ వాడికి ఎక్కువగా సెక్స్ థాట్స్ అలా వాడి మైండ్ అలా తిరిగేస్తుంది. వాడికి తిరిగేస్తుండడం చేత వాడికి నమ్మకం తెలియకుండా వాడికి ఒక క్యాన్సర్ అనేటువంటిది అలా వచ్చేసి ఆ ఆర్గాన్స్లో వాటిలో అలా జరుగుతుంది. So all thought connected with the sex life by misguided aspirants, they are those who find the teaching monastic and celibate of the Middle Ages the line of least resistance. In that period of time, good people thought the sex was evil and wicked, something not to be mentioned, and a potent source of trouble. Normal reactions, instead of being controlled and transmuted into creative activity, were violently suppressed, and all thoughts anent the sex life were refused expression. Refused expression. సహజంగా ఎక్స్ప్రెస్ అవ్వాల్సిన చోట సహజంగా ఎక్స్ప్రెస్ అవ్వాలి. అది అక్కడ తొక్కి పెట్టేసేసి సెక్స్ ఆలోచనలు ఉండకూడదు, సెలిబసీ ఉండాలన్నటువంటిది, అంటే ఈ బ్రహ్మచర్యం అంటున్నది ఎక్కువ ముఖ్యం అంటున్నది అలా పెట్టేసేసి వీడి ఇది చేసేసాడు అనుకోండి. దానివల్ల ఏమవుతున్నది ఆటం బాంబల్లే అక్కడ క్యాన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. Refused expression అన్నారు. Sex life was refused expression. Nevertheless, energy follows the direction of thought, with the result that particularly magnetic type of energy attracted an increasing number of cells and atoms to itself. Therein is found the source of the tumors, growths, and cancers so prevalent today. ఏమవుతుంది ఎప్పుడైతే వీడి ఆలోచన అక్కడ అలా ఫోకస్ అవుతుందో ఆ ఆర్గానికి ఫోకస్ అయ్యేటికి దానికి ఆటోమేటిక్గా హార్ట్ అట్రాక్ట్స్ ది మ్యాటర్. ఆ థాట్కి మ్యాటర్ అనేటువంటిది అలా అట్రాక్ట్ అయింది. మనకి మొన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు ఉన్నటువంటి రేస్ అట్లాంటియన్స్ వాళ్ళకి అంటే వాడు అనుకున్నది ఎలా అయినా సరే వాడు సాధించడం, వాడు ఎలా అనుకున్నది ఎలా అయినా సరే పొందేయడం, దొంగతనం చేసేయడం. వేరేవాడు వస్తూ వీడు వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు ఉందనుకోండి, వీడు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, వీడికి ఆ వస్తువు కాల్ చేస్తే వీడు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వస్తువు వీడి దగ్గరికి వచ్చేది. ప్లస్ వీడి యొక్క థాట్ ఎనర్జీకి మ్యాటర్ అలా అట్రాక్ట్ అయిపోతుంది. అది జరిగేటువంటి విషయం, పెద్ద మ్యాజిక్ ఏం కాదండి. మన యొక్క ఎనర్జీ మన థాట్ వెంట అలా వెళుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తుంటాం దాని వెంట ఎనర్జీస్ అలా ఫ్లో అవుతుంది. ఫలానా వస్తువుని ఎక్కువగా వీడు ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఆ వస్తువు వీడి దగ్గరకు వస్తుంది. ఇది సృష్టిలో ఉంటాడు మ్యాజిక్. అంటే దీనిలో మ్యాజిక్స్ ఏం లేవు. ఉదాహరణకి మనం ఏదో ఫలానా పెన్ను నాకు కావాలన్నటువంటిది అలా అనుకుంటే మర్నాడు పొద్దున ఎవడో ఒకటి తెచ్చి ఈ పెన్ను వాడుకో అని చెప్పి తెచ్చి, అదేంటి అరే నేను అనుకుంటానే భలే వచ్చిందే నాకు అంటారు. ఏం లేదు ఇది ఆశ్చర్యం.
ఏ వస్తువు గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తుంటే ఆ వస్తువు నీ దగ్గర చేరుకో. దిస్ ఇస్ ఎనర్జీ ఫాలోస్ థాట్. ఎనర్జీ అట్రాక్ట్స్ మ్యాటర్. థాట్ అనేటువంటిది మ్యాటర్ని, ఎనర్జీ వెంట మ్యాటర్ అలా వస్తుంది, ఎనర్జీ వెంట మ్యాటర్ అనేటువంటిది కదులుతుంది. అందులో భాగంగా ఇక్కడ వీడి థాట్ దేని మీద ఫోకస్ చేసాడో అక్కడ ఎనర్జీస్ అలా ఫ్లో అవుతుంటాయి. ఎనర్జీస్ ఎప్పుడైతే అలా ఫ్లో అవుతుంటే అక్కడ యాటమ్స్ అనేటువంటివి అలా అట్రాక్ట్ అవుతాయి. యాటమ్స్ అనేటువంటిది అక్కడ అట్రాక్ట్ అవ్వబడి అక్కడ నెమ్మదిగా ఒక్కొక్క కణం అలా చేరడానికి కారణం అవుతుంది. ఒక్కొక్క కణం అలా చేరుడికి అక్కడ కొన్నాళ్ళేడికి దాన్ని ఒక గ్రోత్గా అది రూపొందుతుంది. గ్రోత్గా ఎప్పుడైతే అక్కడ రూపొందిందో దాన్ని ఏమన్నారంటే దాన్ని క్యాన్సర్, హైపర్ప్లేషియా, డిస్ప్లేషియా, hyperplasia in that is called dysplasia. That is nothing but the neoplasia అంట, క్యాన్సర్. అది సో ఇది అసలు రహస్యం క్యాన్సర్ రావడం. విత్ ద రిజల్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ magnetic cells and atoms to itself, therein found the source of the tumors, growths and cancers too prevalent today. The same thing can be said about the violent inhibition imposed by an aspirant upon all emotional reactions and feelings. In their effort to control the astral body, these people resort to a process of direct inhibition and suppression. దీన్ని డైరెక్ట్ ఇన్హిబిషన్ అండ్ సప్రెషన్ చేసేస్తారు. ఆస్ట్రల్ బాడీ నుంచి వీటి చక్కగా ఊర్ధగమనంగా వెళ్ళేటువంటి కార్యక్రమం వీడు పెట్టుకోవాలి. కానీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు, వీడు తపస్సు చేయడం చేత అవుతుంది, ఎనర్జీ అటువైపు అలా ఆఫ్ అవుతుంది. ఏదైతే రాకూడదు అనుకున్నా అదే వచ్చింది, అది జరుగుతుంది. That suppression makes of the solar plexus center a great reservoir of drastically retained energy. So దానివల్ల ఏమవుతుంది, సప్రెషన్ మేక్స్ ద సోలార్ plexus center a great reservoir of drastically retained energy. అందువల్ల సప్రెషన్ చేత అక్కడ ఎనర్జీ అలా కండెన్స్ అయిపోయి అలా ఉండిపోతుంది సోలార్ plexus. అక్కడి నుంచి ఎనర్జీ ఊర్ధగమనంగా వెళ్ళాలి కదా, అది వెళ్ళకుండా వీడి ఒక ఆలోచనలు అలా సప్రెస్ చేసి అలా ఉంచేసడం చేత ఎనర్జీ అక్కడ అలా ఉండిపోవడం జరుగుతుంది. ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ది ఎమోషన్స్ ఇంటూ ఆస్పిరేషన్ అండ్ లవ్ అండ్ డైరెక్టెడ్ కంట్రోల్ is not present, and the existence of this vibrant reservoir of power brings about cancer of the stomach, of the liver, and sometimes of the entire area of the abdomen. దానివల్ల సోలార్ ప్లెక్సస్ సెంటర్ అలా ఎనర్జీస్ అలా ఉండిపోవడం చేత క్యాన్సర్ ఆఫ్ ది స్టమక్, లివర్, వీటిలో అలా క్యాన్సర్స్ అనేది entire area of the abdomen. I simply mentioned these causes overactivity of a center and the retention of energy unexpected and inhibited as a fruitful source of cancer. So overactivity of a center and the retentions of energy unexpressed and inhibited. Unexpressed, inhibited గా రిటెన్షన్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడైతే అవుతూ ఉంటుందో అక్కడ క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. దీని గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.